తనను ప్రలోభాలకు గురిచేసి కొందరు తెలుగుదేశం నాయకులు పొద్దుటూరు చంద్రబాబు పర్యటన సందర్భంగా తనను తీసుకెళ్లారని నక్కల్దిన్నె గ్రామానికి చెందిన శెట్టిపల్లె సిద్ధారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీలోనే ఉంటూ పెదనాన్న శెట్టిపల్లె రఘురామరెడ్డి విజయానికి కృషి చేయడంతో పాటు తన ప్రాణమున్నంత వరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తారని శెట్టిపల్లె సిద్ధారెడ్డి మీడియాకు తెలిపారు. మన చంద్రబాబు నాయుడు ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు మా దాయాదులు మా నారాయణాన్ని మా చిన్నాయన కొడుకు సుధాకర్ యాదవ్ ఇంటికాడికి పోవడం జరిగింది. నేను అతన్ని తొడగరాడానికి పోతే నన్ను ప్రలోభాలు చేసి కారులో ఎక్కించుకొని అక్కడ సుధాకర్ యాదవ్ చంద్రబాబు నాయుడు సమక్షంలో కాడికి పోదాంరా, జస్ట్ ఏం లేదురా అని తొడుకొని పోయి ప్రలోభాలు చేసి అందరూ బలవంతంగా నన్ను ఎక్కించుకొని పోవడం జరిగింది. అది నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళు నాకు కండవ వేయడం జరిగింది. ఇప్పుడు నేను వైఎస్ కుటుంబము ప్లస్ వైఎస్ఆర్ పార్టీ మా పెదనాయన రఘురామరెడ్డి నాగిరెడ్డి అన్న సమక్షంలో నాకు ఇష్టం లేక వెళ్ళకపోవడం మళ్ళీ నేను ఇళ్ళకి రావడం జరిగింది. నేను నా ప్రాణం ఉన్నంత వరకు నాగిరెడ్డి అన్న ప్లస్ రఘురామరెడ్డి పెదనాయన వైఎస్ వాళ్ళ కుటుంబంతోనే నా ప్రయాణం. వాళ్ళ అడుగుల్లోనే అడుగులు ఎత్తా ఉంటా. పోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టంగా లేరు, వాళ్ళు కూడా ఎప్పుడైనా వచ్చేదానికి సిద్ధంగా ఉండరు. వీళ్ళ కుటుంబాన్ని ఇచ్చి నేను ఎప్పుడు పక్క పోయేదంటూ ఉండదు. వీళ్ళ గెలుపు కోసం నేను కృషి చేసి ఇలా సేవలోనే సేవ చేసుకుంటా ఉండడం జరుగుతుంది. సొంతంగా చేర్చుకోవడమే ఉండవు కానీ చేరిన వాళ్ళు ఎవరు ఇష్టంగా లేరు, వాళ్ళు కూడా అసంతృప్తితోనే ఉండరు. వాళ్ళు ఎవరు ఎప్పుడైనా ఇట్లా వచ్చేదానికి అవకాశాలు కూడా దండిగా ఉన్నాయి. కృషి నేనంగా వచ్చే వాళ్ళని తొలగొచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తా. నా వంతు నేను ఎంతో కష్టపడి మా పెదనాయన్ని గెలిపించేదానికి ఎక్కువ తోడ్పడతాయి నాకు.